తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం, మహిళల ఆర్థిక ప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా డ్వాక్రా గ్రూపులలో ఉన్న మహిళలకు ఆర్థిక భరోసా అందించే అనేక అవకాశాలు కల్పిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం పాడి రంగంలో మహిళలను భాగస్వాములు చేయాలని నిర్ణయించింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు విజయ డైరీ పార్లర్లను కేటాయించాలని ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా బలోపేతం కావాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. 1-2 వారాలలో డిఆర్డీఓ, మెప్మా సంస్థలకు ఈ పార్లర్ల ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలను చేరుకుంటాయని అధికారులు చెప్తున్నారు. ఇక డైరీ పార్లర్ల కేటాయింపు ఇలా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య ఎండి సెర్ఫ్ సిఇఓ దివ్య దేవరాజన్ పార్లర్ల ఏర్పాటుపై చర్చించి తగిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రతి మండలంలోనూ ఒక పార్లర్ను, పురపాలక సంఘాలను 2 పార్లర్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తి ఉన్న స్వయం సహాయక సంఘాలు పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్యకు 1000 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డైరీ పార్లర్ల మంజూరు ప్రక్రియ ఇలా: దరఖాస్తు చేసుకున్న మహిళా సంఘాల సభ్యులు పార్లర్ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని స్వయంగా పరిశీలించి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. స్థల పరిశీలన పూర్తయిన తర్వాత ఎండి టీజీడీడీసీఎఫ్ లాలాపేట పేరుతో 5000 రూపాయలు డీడీ తీసి అందజేయాల్సి ఉంటుంది. ఆ పత్రాలు కూడా అందిన తర్వాత పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమైక్య సంబంధిత మహిళా సంఘానికి డైరీ పార్లర్ను మంజూరు చేస్తుంది. డైరీ ఏర్పాటుకు సంఘానికి రుణం ఒక్కొక్క పార్లర్ ఏర్పాటు చేయడానికి సుమారు 5 లక్షల రూపాయల వరకు అవుతుంది. అయితే ఇందులో సగం తమ వాటాగా 1 లక్ష రూపాయలు సమకూర్చుకుంటే మిగిలిన మొత్తం సంఘం పనితీరును బట్టి రుణంగా అందుతుంది. ఈ పార్లర్లను ఏర్పాటు చేసుకుంటే విజయ డైరీ ఉత్పత్తులను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. దీని ద్వారా మహిళా సంఘాలు ప్రతి నెల 1 లక్ష రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది.